ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ. ప్రజలు ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించి న్యాయం చేస్తామన్న మంత్రి సవితమ్మ పెనుగొండలోని తన క్యాంపు కార్యాలయంలో పెనుగొండ మండలంలోని గుట్టూరు, మునిమడుగు, దుద్దేబండ, వెంకటగిరిపాలెం, ఎర్రమంచి పంచాయతీల నుండి ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ అర్జీలలో అధికంగా భూ సమస్యలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మరియు తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని కోరగా త్వరలోనే ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రాబోతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు బదలాయించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేసిన మంత్రి సవితమ్మ అనధికారిక లేఅవుట్లు వేస్తే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి సవితమ్మ ఈ కార్యక్రమంలో RNB సంజీవయ్య, RDO ఆనందరావు, MRO, MPDOలు, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్, NRGS, వెలుగు, పవర్, కరెంట్ ఏడి అందరు ఇక్కడ ఉన్నారు. మరి ఈ రోజు ప్రజల వద్దలకే పాలన అంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెట్టడం, మళ్ళా ప్రజాప్రతినిధులు కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయండి కూడా ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చారు. మరి ఈ రోజు పెన్షన్ తీసుకున్నారా? గ్రామాల్లో పెన్షన్ వచ్చిందా? 4,000 పెన్షన్ ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ మనం ఇస్తున్నాం. సిలిండర్లు దీపం 2 కింద సిలిండర్లు ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నారు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం. ఉచిత ఇసుక ఇచ్చాం, నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం. ఇంకా మనము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో తల్లి వందనం వచ్చే స్కూల్ ఓపెనింగ్ టయానికి మేకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం తల్లి వందనం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా అన్నదాత సుఖీభవ రైతన్నులకు ఏదైతే మాట చెప్పామో అది కూడా మేలో 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీ గ్రీవెన్స్ లో నేను అధికారులందరికీ తెలియజేసేది ఒకటే, మరి లాస్ట్ గ్రీవెన్స్ మనం ఏర్పాటు చేశాం. పెనుగొండ మండలం వైజ్ గా 243 గ్రీవెన్స్ వచ్చాయి. అందులో 207 క్లియర్ చేశారు. మరి ఇంకా 36 ఉన్నాయి. ఆ 36 సమస్యలు ఏమంటే సివిల్ డిస్ప్యూట్, ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి, లేకపోతే కోర్టులో సమస్యలు ఉండటం వల్ల లేట్ అయింది. అవి కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా అధికారులకు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు తెలియజేసేది ఒకటే, మాకు వచ్చిన సమాచారం ప్రకారం అనాథరైజ్డ్ లేఅవుట్ వేస్తున్నారు. ఎక్కడే కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఇంకా మీరు తెలియజేసేది ఒకటే, మాకు హౌసింగ్ కు పట్టాలకి స్థలం కావాలి. ఎందుకంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. కాబట్టి మీరు పంచాయతీల వైజ్ గా ఎక్కడైతే స్థలం ఉందో దాన్ని ఐడెంటిఫై, అక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు, లోకల్ లీడర్స్ తో డిస్కస్ చేసి అక్కడ హౌస్ సైట్ పట్టాలు రెడీ చేయవలసింది కూడా ఆదేశిస్తున్నాం. ఇది మాత్రం సీరియస్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎందుకంటే మార్చ్ లోనే మనం ఇండిస్తున్నాం. కాబట్టి మీరు ఈ విషయం కూడా పరిశీలించవలసిందిగా పరిశీలించి పంచాయతీ వైజ్ గా ఎక్కడ స్థలం ఉంది, ఎన్ని పట్టాలు ఇవ్వగలం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి హౌసింగ్ పాత ఇండ్లు 14-19లో హౌసింగ్ మనం ఇచ్చాం. అవి కొంతమందికి బిల్లులు కాక ఇబ్బంది పడుతున్నారన్నారు. మరి దాన్ని కూడా లిస్ట్ రెడీ చేసేస్తున్నారు కదా దిగారు, ఏం దాని పరిస్థితి? ఆ పాత హౌసింగ్ బిల్లులు కూడా ఖచ్చితంగా చేపిస్తాం. దయచేసి ఇక్కడ విచ్చేసిన వారు అందరూ మీ ఫోన్ నంబర్ వేసి ఇవ్వండి.
మనం దగ్గరలో కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, కొత్త ఇల్లు కూడా ఇస్తున్నామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుసు. ఒక్కొక్కరుగా రండి, సాయంకాలం అయినా మేము ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. మీ సమస్య మేము వినాలంటే మీరు గుంపులుగా వస్తే సమస్య పరిష్కారం కాదు. మీకు సంబంధించిన అధికారులు ఎవరికైతే ఏ సమస్య ఉందో ఆ సమస్య అధికారులందరూ ఇక్కడ ఉన్నారు, మీకు సాల్వ్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్కరుగా వచ్చి మీ సమస్యని మాకు ఇవ్వవలసిందిగా కూడా కోరుకుంటున్నాం.